everybody. So all my dear students, ఎలా ఉన్నారు అందరూ? A very important thing. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు టాపర్స్ దే డోంట్ స్టడీ మోర్. టాపర్స్ ఆల్వేస్ రైట్ బెటర్. ఓకే, సో ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. టాపర్స్ అవ్వాలంటే పేపర్ ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. సో హియర్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. మీరందరూ అడిగారు పేపర్ ప్రెజెంటేషన్. సో లైక్ ఐ యామ్ రెడీ విత్ ద పేపర్ ప్రెజెంటేషన్ వీడియో. కానీ ఈసారి ఓన్లీ పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ అనేది కాదు, ప్రూఫ్ తో పాటుగా అంటే నా దగ్గర ఒక టాపర్స్ పేపర్ అనేది ఉంటుంది. ఒక స్టూడెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, బట్ సేమ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టిఎస్. సో ఈ టాపర్స్ పేపర్ ఒకసారి మనం చూద్దాం. అండ్ ప్రూఫ్ తో పాటుగా ఒక్కొక్క పాయింట్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చే నెల ఇప్పుడు మార్చ్ మంత్, రేపటి నుంచి మార్చ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మార్చ్ మంత్ లో ఏదైతే బోర్డ్ ఎగ్జామ్స్ విల్ బి దేర్, ఆ బోర్డ్ ఎగ్జామ్ లో మనకు పేపర్ ప్రెజెంటేషన్ ఆన్సర్స్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది, కానీ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి నేను చెప్తాను. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అది ఒక చిన్న రిక్వెస్ట్. ఓకే, అండ్ పీడిఎఫ్ ఆఫ్ ద టాపర్స్ పేపర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో నేను పిన్ చేపించాను. పీడిఎఫ్ లింక్ ఉంది, అది ఒకసారి క్లిక్ చేసి అంత పేపర్ కంప్లీట్ పేపర్ మీరు ఒకసారి చూడండి. నేను ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో, బట్ మీరు కూడా ఒకసారి చూడండి. ఐ నో యువర్ టైమ్ ఇస్ వెరీ వాల్యుయబుల్. ఇది మీరు 1.5x or 2x స్పీడ్ లో అయినా చూడండి, కానీ కంప్లీట్ వీడియో చూడండి. ఇది ఒక రిక్వెస్ట్, బికాస్ ఎండ్ వరకు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో కొంచెం 10 మినిట్స్ వరకు అవ్వచ్చు, 10-15 మినిట్స్ వరకు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో stay attentive. First of all, you will be given 24 pages booklet. Exam లో మీ అందరికి ఒక 24 pages booklet అనేది ఇస్తారు. 24 pages అంటే 12 pages will be there. Both side మనం కౌంట్ చేస్తున్నాము కాబట్టి అది 24 pages లాగా కౌంట్ అవుతుంది. OMR షీట్ ఒకటి ఇస్తారు. ఆ OMR షీట్ ఫస్ట్, తర్వాత మీ ఆన్సర్ బుక్లెట్, తర్వాత ఏదైనా గ్రాఫ్ ఆర్ మ్యాప్ పాయింటింగ్ ఉంటే ఆ సీక్వెన్స్ లో మీరు ఆన్సర్ షీట్ ని టైప్ చేయాలన్నమాట. ఇంకొక క్వశ్చన్ ఇక్కడ స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే అడిషనల్స్ విల్ బి గివెన్ ఆర్ నాట్. సో లెట్ మీ టెల్ యూ, నో అడిషనల్స్ విల్ బి గివెన్ ఫర్ ఏపీ ఆర్ తెలంగాణ. లాస్ట్ ఇయర్ తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్స్ లో అయితే స్ట్రిక్ట్ గా నో అడిషనల్స్ వేర్ గివెన్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సరిపోతుందా? అయితే సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది, అసలు మీరు వరి అవసరమే లేదు. ఇంకొకటి ఏంటంటే రూల్డ్ ఆర్ అన్రూల్డ్. ఓకే, ఏపీ స్టూడెంట్స్ కి లాస్ట్ ఇయర్ అయితే ప్లేన్ పేపర్ ఇచ్చారు, అన్రూల్డ్ పేపర్ ఇచ్చారు. తెలంగాణ స్టూడెంట్స్ కి పేపర్ ఎలా ఉంటుంది? ప్లేన్ పేపరే, కానీ దాని మీద లైట్ గా రూల్ లైన్స్ అనేది ఉంటుంది. వెరీ బ్లర్ లైన్స్ అంటారు చూడండి, అలా లైట్ లైన్స్ ఉంటుంది. అది మంచిది. ఆ లైన్స్ ఉంటే కనుక కొంచెం మీరు దాని ప్రకారం స్ట్రేట్ గా రాయొచ్చు అనమాట. ఓకే, సో మోస్ట్లీ ఇట్ ఈస్ ప్లేన్ అన్రూల్డ్ పేపర్ ఫర్ ఏపీ అండ్ టిఎస్ లైట్ రూల్డ్ అనమాట. ఎనీ అదర్ అప్డేట్ అయితే నేను మీకు ఇస్తాను. ఓకే, లాస్ట్ ఇయర్ అయితే ఇట్ వాస్ ద థింగ్. అండ్ 15 మినిట్స్ మీకు టైం ఇస్తారు ఫర్ రీడింగ్ ద క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ ని సరిగా ఒకసారి చదువుకోండి. 15 మినిట్స్ టైంలో యూటిలైజ్ ద టైమ్ ఫర్ రీడింగ్ ద క్వశ్చన్స్ ప్రాపర్లీ. ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు ఇంటర్నల్ చాయిస్ లో, అది ముందే ఫిక్స్ అయిపోవాలి. తర్వాత ఒకసారి అన్ని రీకాల్ చేసేయాలి, అండర్స్టాండ్ చేయాలి వాట్ ఈస్ ద క్వశ్చన్, ఏం రాయాలి, అవన్నీ మీరు ఈ 15 మినిట్స్ లో డిసైడ్ అయిపోవాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్ షీట్. ఇది ఇక్కడ మీకు క్లియర్ గా కనిపించకపోయినా మీరు డౌన్లోడ్ చేయండి పీడిఎఫ్. అందుకే కింద పీడిఎఫ్ లింక్ పెట్టాను, ఆ పీడిఎఫ్ లింక్ ని ఒకసారి డౌన్లోడ్ చేయండి. సో దిస్ స్టూడెంట్ షీ గాట్ 99 out of 100 ఇన్ ఇంగ్లీష్ పేపర్. ఓకే, సో ఇది టాపర్స్ పేపర్ అన్నమాట. సో ఇంగ్లీష్ లో 99 తెచ్చుకోవడం కూడా సూపర్ అమేజింగ్ రిజల్ట్ అన్నమాట. సో మీరు కూడా తెచ్చుకోవచ్చు. పేపర్ ప్రెజెంటేషన్ ఎలా అని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మార్జిన్స్. The very first point which we will talk about is margins. Okay, drawing margins. Margin first of all మీరు పెన్సిల్ లోనే డ్రా చేయాలి. డోంట్ యూస్ పెన్ ఫర్ డ్రాయింగ్ ద మార్జిన్. అండ్ లెఫ్ట్ సైడ్ మార్జిన్ మనం డ్రా చేయాలా వద్దా? సో ఇలా మీరు, ఇది మీ ఆన్సర్ షీట్ అనుకోండి. ఆన్సర్ షీట్ లో లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డ్రాన్, నో నీడ్. ఓకే, మీరు మళ్ళీ డ్రా చేయడం అవసరం లేదు. కానీ రైట్ సైడ్ మార్జిన్ ఉండవు కాబట్టి మీరు రైట్ సైడ్ మార్జిన్ ఖచ్చితంగా డ్రా చేయండి. ఎందుకంటే మీ ఆన్సర్ షీట్ బండల్ లాగా ఇట్లా రోల్ చేసేస్తారు, రోల్ చేసి బండల్ చేసి కరెక్షన్ సెంటర్ కి పంపిస్తారు.
సో ఆ రోలింగ్ అప్పుడు ఇప్పుడు ఎండింగ్ లో చివరిలో ఇట్లా చినిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం గ్యాప్ వదిలేసినారు అనుకోండి, ఆ గ్యాప్ వదిలేస్తే బండిల్ టై చేసినప్పుడైనా నో ప్రాబ్లం అన్నమాట. మంచిగా అది టై చేసి అంటే మీ ఆన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ రైటింగ్ టిల్ ది ఎండ్, మొత్తం ఇట్లా ఎండ్ వరకు రాస్తే చినిగిపోతుంది కదా, అది ఛాన్స్ ఉంటుంది కాబట్టి డ్రా ద మార్జిన్. అండ్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ లో ఎలాగో మీరు మార్జిన్ డ్రా చేయాలి ఫర్ రఫ్ వర్క్. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కోసం రఫ్ వర్క్ చేయాలి. మిగతా సబ్జెక్ట్స్ లో మనకు రఫ్ వర్క్ క్యాల్కులేషన్ ఏమి ఉండవు, బట్ స్టిల్ యూ డ్రా ద మార్జిన్. ఆ టాపర్స్ పేపర్ ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. సో షీ హాస్ డ్రాన్ ద మార్జిన్ హియర్, లెఫ్ట్ సైడ్ మార్జిన్ యాజ్ వెల్ యాజ్ రైట్ సైడ్ మార్జిన్ కూడా డ్రా చేసింది. సో ఆమె చేసేది ఏంటంటే ఇలా ఒక బాక్స్ లాగా చేసింది. మీకు టైం ఉంటే మీరు డ్రా చేయండి పైన కింద, లేకపోతే అది వదిలేసేయండి. జస్ట్ మీరు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మార్జిన్ సరిగా డ్రా చేశారా సరిపోతుంది. ఓకే, దెన్ ఇంకొక విషయం ఏంటంటే క్వశ్చన్ నంబర్స్ మనం ఎలా రాయాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ క్వశ్చన్ నంబర్. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే జస్ట్ ఇట్లా 1 ఇలా రాసేస్తారు, సెకండ్ క్వశ్చన్, ఓకే, థర్డ్ క్వశ్చన్. సో దట్ లుక్స్ సో అగ్లీ అండ్ సరిగా ఎగ్జామినర్ కి అర్థమే కాదు అది ఇది ఏ క్వశ్చన్ నంబర్ అని. క్వశ్చన్ నంబర్ సరిగా లేకపోతే మీరు మొత్తం ఆన్సర్ కరెక్ట్ గా రాసినా దాట్ విల్ బి రాంగ్, ఇజంట్ ఇట్? అందుకే క్వశ్చన్ నంబర్ జస్ట్ 1 2 3 ఇలా రాసి జస్ట్ 1 డాట్ 2 డాట్, ఓకే, సపోజ్ క్వశ్చన్ నంబర్ 3 అలా 3 రాసి ఒక డాట్, ఓకే, లేకపోతే ఇట్లా బ్రాకెట్ లో అయినా మీరు రాసేయండి. ఓకే, నేను ఒకసారి ఆ టాపర్స్ పేపర్ చూపిస్తాను చూడండి. ఆమె ఎలా రాసింది, 15 రాసి జస్ట్ 15th క్వశ్చన్ నంబర్ ఒక డాట్ ఇనఫ్. ఓకే, తర్వాత ఇక్కడ పైన ఆమె ఎలా చేస్తుంది, సపోజ్ ఒక కొత్త క్వశ్చన్ ఇంగ్లీష్ లో స్టార్ట్ చేసినప్పుడు 11 to 15 అనేది ఇలా బ్రాకెట్ లో రాసింది, ఇజంట్ ఇట్? తర్వాత మళ్ళీ 11th క్వశ్చన్, తర్వాత 12th క్వశ్చన్, తర్వాత 13th క్వశ్చన్, తర్వాత 14th క్వశ్చన్. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు రైట్ ద క్వశ్చన్ నంబర్స్. నీట్ గా అంత గిజిబిజి లేకున్నా పైన టాప్ లో అయితే ఫస్ట్ ముందే రాసేసింది 11 to 15 క్వశ్చన్ నంబర్ అని, అండ్ దెన్ 1 by 1 ఇలా మీరు రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ స్పేస్. ఓకే, ఒక క్వశ్చన్ తర్వాత మీరు స్పేస్ వదిలేసేయాలి. ఇంకొక క్వశ్చన్ అంటే 2 క్వశ్చన్స్ మధ్యలో 2 లైన్స్ 1 లైన్ గ్యాప్ వదిలేసేయండి. అండ్ 2 సెక్షన్, కొత్త సెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు కూడా 2 లైన్స్ 3 లైన్స్ వదిలేసేయండి. ఓకే, ఒకవేళ ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ఎనీ క్వశ్చన్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై నాట్ టు మిస్ ఎనీ క్వశ్చన్. ఒక క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు అని మీరు మాక్సిమం అది ట్రై చేయాలి. బై ఛాన్స్ యాక్సిడెంటలీ ఒక క్వశ్చన్ మిస్ అయింది, లాస్ట్ లో మీరు చూసారు రివిజన్ చేసినప్పుడు, అరే ఈ క్వశ్చన్ మర్చిపోయాను కదా రాయడం. సో మీరు ఒక పని చేయండి, లాస్ట్ లో మొత్తం ఆన్సర్ షీట్ లాస్ట్ లో క్వశ్చన్ సెక్షన్ నంబర్, సెక్షన్ నేమ్, సపోజ్ ఆ మిస్డ్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ సెక్షన్ ఏ అయితే ఇలా సెక్షన్ ఏ హెడింగ్ పెట్టుకొని దాని కింద మళ్ళీ మీరు ఇలా రాయాలి. సపోజ్ క్వశ్చన్ నంబర్ 13, ఓకే, సో 13th క్వశ్చన్ మర్చిపోయారు కాబట్టి క్వశ్చన్ నంబర్ సరిగా మెన్షన్ చేసి సెక్షన్ నంబర్ సరిగా మెన్షన్ చేసి మళ్ళీ రాసేయండి లాస్ట్ లో. ఓకే, కానీ మాక్సిమం ట్రై నాట్ టు మిస్ ఎనీ క్వశ్చన్. ఓకే, మీరు మిస్ చేయలే కానీ గుర్తు రావట్లే, ఆన్సర్ గుర్తు రావట్లే, ఆ సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు, యూ హ్యావ్ టు లీవ్ సమ్ స్పేస్. సపోజ్ దిస్ ఈస్ యువర్ ఆన్సర్ షీట్, ఇక్కడ ఒక క్వశ్చన్ రాసారు, ఇంకొక క్వశ్చన్ కి మీకు ఆన్సర్ గుర్తు రావట్లే, అయితే కొంచెం స్పేస్ ఇలా వదిలేసేయండి. నెక్స్ట్ రైట్ ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ రాసేయండి. మళ్ళీ మీకు ఆన్సర్ గుర్తు వచ్చినప్పుడు ఆర్ లాస్ట్ లో మీరు రాస్తారు కదా, కమ్ బ్యాక్ టు దట్ ప్లేస్, రివిజన్ చేసినప్పుడు అక్కడ మళ్ళీ ఫిల్ ద ఆన్సర్. ఓకే, లీవ్ స్పేస్. గుర్తు రావట్లే ఆన్సర్ అంటే కొంచెం స్పేస్, ఇమాజినరీ స్పేస్ ఎంత పడుతుంది అంత వదిలేసేయాలి అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మనం ప్రాపర్ స్పేసింగ్ గురించి మాట్లాడదాం. ఒక్కొక్క వర్డ్ మధ్యలో ప్రాపర్ స్పేసింగ్ ఉండాలి, ఒక్కొక్క లైన్ మధ్యలో కూడా ప్రాపర్ స్పేసింగ్ ఉండాలి. యాక్చువల్లీ యూజువల్లీ మనము ఒక పేజ్ లో 18 లైన్స్ మాక్సిమం మినిమం లైక్ ట్రై చేయాలి రాయడానికి. ఎక్కువ లైన్స్ కూడా రాయకూడదు, మరీ తక్కువ లైన్స్ కూడా రాయకూడదు. ఓకే, సో స్పేషియస్ గా ఆప్టిమం స్పేస్ తో మీరు ఆన్సర్ రాయాలన్నమాట. అండ్ ఒక లైన్ లో 8 వర్డ్స్ మనము అకామిడేట్ చేసుకోవచ్చు, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ వన్ లైన్ హియర్. ఈ టాపర్స్ పేపర్ లో ఇక్కడ చూడండి, narrators bed in the small hours and remained. సో ఇది 8 వర్డ్స్ ఉన్నాయి నాన్న ఇక్కడ, అంటే ఒక్క లైన్ లో మనకు 8 వర్డ్స్ అనేది రావచ్చు. అండ్ అలాగే మన ఆన్సర్ షీట్ లో మనం 18 లైన్స్ వరకు రాయొచ్చు.
అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్. లెటర్ రైటింగ్ అయితే మీకు డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది. ఓకే, కన్వర్సేషన్ రాసినప్పుడు డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది. సో నార్మల్ మామూలుగా నేను కామన్ గా చెప్తున్నాను 18 లైన్స్ అండ్ 8 వర్డ్స్ అన్నమాట. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ డోంట్ మేక్ యువర్ పేపర్ లుక్ వెరీ కంజెస్టెడ్. ఓకే, సో మీ పేపర్ చాలా ఇట్లా క్లమ్జీగా కూడా ఉండకూడదు, మరీ ఎక్కువ స్పేస్ వదిలేసి కూడా మీరు రాయకూడదు. ఓకే, సో మినిమం స్పేస్ ఎంత కావాలి అంత వదిలేసేయాలి. నెక్స్ట్ హెడ్డింగ్ అండ్ సబ్ హెడ్డింగ్. సో హెడ్డింగ్ అండ్ సబ్ హెడ్డింగ్స్ గురించి ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక డయాగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే దానికి ఒక ప్రాపర్ హెడ్డింగ్ రాసి పెన్సిల్ తో ఇలా హైలైట్ చేసేయండి, ఒక బాక్స్ డ్రా చేసేయండి. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మీరు సపోజ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నారు కదా, ఆ ఎంటైర్ డయాగ్రామ్ ని కూడా మీరు ఇలా పెన్సిల్ తో బాక్స్ చేయొచ్చు. డయాగ్రామ్ హెడ్డింగ్ ఇలా మీరు పెన్సిల్ తో రాసి క్యాపిటల్ లెటర్స్ లో రాసి దాన్ని ఇట్లా బాక్స్ చేసేయండి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సబ్ హెడ్డింగ్స్ కూడా మీరు ఏదైతే రాస్తారో ఆ సబ్ హెడ్డింగ్ ని అండర్లైన్ చేయండి. సో ఈ పాప ఎలా చేసింది అంటే జస్ట్ సబ్ హెడ్డింగ్స్ హెడ్డింగ్ ఉంటుంది కదా, దాన్ని డబుల్ లైన్ తో అండర్లైన్ చేసింది. మీరు కావాలంటే ఇప్పుడు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో ఇది మీరు ఒక బాక్స్ లాగా కూడా చేయొచ్చు. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ని బాక్స్ లాగా చేయొచ్చు, లేకపోతే సింప్లీ 2 లైన్స్ అండర్లైన్ అయినా చేసేయండి. ఓకే, అర్థమవుతుందా? దెన్ సెక్షన్ నేమ్ అండ్ ఆర్డర్. ఎప్పుడైతే మీరు సెక్షన్ ఒక కొత్త సెక్షన్ స్టార్ట్ చేస్తారో ఆ సెక్షన్ పేరు రాసి దాన్ని కూడా ఇట్లా పెన్సిల్ తో బాక్స్ చేసేయండి. అండ్ ఆర్డర్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ద సెక్షన్ ఏ ఆర్డర్ లో రాయాలి. ఓకే, మీకు ఏ సెక్షన్ ఈజీగా అనిపిస్తుంది ఆ సెక్షన్ మీరు ఫస్ట్ రాయండి. ఎందుకంటే ఆన్సర్ షీట్ లో మనం ఏదైతే ఆన్సర్ ఫస్ట్ రాస్తామో మన కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఒక డిఫికల్ట్ సెక్షన్ మీరు స్టార్ట్ చేస్తారు అనుకోండి, మీరు డిమోటివేట్ అయిపోతారు. ఓకే, మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది రాదు. అందుకే ఏ సెక్షన్ మీకు ఈజీగా అనిపిస్తుందా ఆ సెక్షన్ ఫస్ట్ మీరు రాసేయండి, నో ప్రాబ్లం ఇన్ దాట్. కానీ ఒక సెక్షన్ లో ఉన్న క్వశ్చన్ నంబర్స్ ఆ ఒక సెక్షన్ లోనే రాయండి. అంటే కొంతమంది ఏం చేస్తారు, సెక్షన్ ఏ స్టార్ట్ చేసి దాంట్లో 3 క్వశ్చన్స్ రాసి మళ్ళీ సెక్షన్ బి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ సెక్షన్ ఏ హెడ్డింగ్ పెట్టుకొని దాంట్లో 4th క్వశ్చన్ రాయడం. ఈ మిస్టేక్ అయితే మీరు చేయకూడదు. దిస్ ఇస్ అ బ్లండర్. ఓకే, ఎందుకు? బికాస్ ఇట్ ఇరిటేట్స్ ద ఎగ్జామినర్. ఎగ్జామినర్ ని బాగా ఇరిటేట్ చేసేస్తుంది మీరు ఇలా చేస్తే. సో ఎగ్జామినర్ ఆల్రెడీ వాళ్ళు 30 to 40 పేపర్స్ పర్ డే కరెక్షన్ చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ చాలా హరీలో ఉంటారు. ఓకే, సో యూ షుడ్ నాట్ ఇరిటేట్, రిమెంబర్ దిస్. ఇంకొకటి, ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత 2 లైన్స్ డ్రా చేసి మీరు దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సపోజ్ దిస్ ఈస్ యువర్ ఆన్సర్ షీట్, ఇక్కడ సెక్షన్ ఏ అయిపోతుంది. సో పెన్సిల్ తో 2 డబల్ లైన్ ఇట్లా డ్రా చేసేయండి అండ్ దెన్ స్టార్ట్ ద నెక్స్ట్ సెక్షన్ బి. దాన్ని ఇట్లా హెడ్డింగ్ పెన్సిల్ తో బాక్స్ చేసేయండి. అర్థమైందా? దెన్ సి హౌ షీ హాస్ రిటర్న్. సో సెక్షన్ ఏ ఇలా కూడా మీరు హైలైట్ చేసుకోవచ్చు. దెన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ షీ ఈస్ రైటింగ్. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఆన్సర్ ఆల్సో యూ షుడ్ డ్రా 2 లైన్స్. ఇక్కడ చూడండి ఎంత మంచిగా షీ హాస్ డ్రాన్ 2 డబల్ లైన్స్. ఓకే, సారీ 2 లైన్స్. సో డబల్ లైన్స్ పెన్సిల్ తో ఇలానే 2 లైన్స్ డ్రా చేసేయండి ఆఫ్టర్ ఎవ్రీ ఆన్సర్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ సెక్షన్. అర్థమైందా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పేపర్ ప్రెజెంటేషన్ స్కిల్ అన్నమాట, డ్రాయింగ్ లైన్స్ ఆఫ్టర్ ఎవ్రీ క్వశ్చన్ ఆర్ ఎవ్రీ సెక్షన్. మిస్టేక్స్ జరిగినప్పుడు ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై నాట్ టు మేక్ ఎనీ మిస్టేక్స్. కానీ యాక్సిడెంటలీ జరిగింది అంటే దాన్ని జస్ట్ ఒక స్ట్రేట్ లైన్ తో మీరు స్ట్రైక్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే ఇట్లా వేవీ లైన్ తో మీరు స్ట్రైక్ ఆఫ్ చేసేయాలి. కానీ ఇలా అయితే అస్సలు చేయకూడదు. ఇట్లా గిచ్ 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 చేసేస్తారు కొంతమంది స్టూడెంట్స్. ప్లీజ్ డోంట్ డూ దిస్. దిస్ మేక్స్ యువర్ పేపర్ లుక్ సో బ్యాడ్. ఓకే, జస్ట్ మీరు ఒక వేవీ లైన్ ఆర్ జస్ట్ ఒక స్ట్రేట్ లైన్ తో దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, విచ్ పెన్స్ టు యూస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యువర్ పెన్స్ విల్ రియల్లీ డిసైడ్ యువర్ మార్క్స్. ఇది నిజమే. సో బ్లూ పెన్ యూస్ చేయాలా, బ్లాక్ పెన్? బ్లూ పెన్ ఇస్ రికమెండెడ్. జెల్ పెన్ యూజ్ చేయాలా, బాల్ పెన్? బెటర్ టు యూజ్ బాల్ పెన్. ఎందుకంటే జెల్ పెన్ తో రాయొచ్చు, కానీ ముందే సమ్మర్ సీజన్ లో ఎగ్జామ్ రాస్తారు, సమ్మర్ సీజన్ లో కరెక్షన్ కూడా జరుగుతుంది. సో కరెక్షన్ చేసినప్పుడు రాసినప్పుడు చెమట లేకపోతే వాటర్ కూడా బాగా తాగుతాం కదా మనం సమ్మర్ లో. సో కొంచెం నీళ్ళు పడిపోయింది అనుకోండి ఆర్ చెమట ఇట్లా దాన్ని స్టిక్ అయినప్పుడు ద జెల్ పెన్ తో రాస్తే అది స్మజ్ అవ్వచ్చు. బాల్ పెన్ తో రాస్తే బెటర్, సేఫ్ సైడ్ లో. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు పేపర్ ని బ్లూ పెన్ తో స్టార్ట్ చేస్తారా, కంటిన్యూ ద ఎంటైర్ పేపర్ విత్ బ్లూ పెన్ ఓన్లీ. అంటే సగం ఆన్సర్ షీట్
బ్లూ పెన్ తో రాసి మళ్ళీ సగం ఆన్సర్ షీట్ బ్లాక్ పెన్ తో రాయడం, ప్లీజ్ అలా చేయకూడదు. ఓకే, బ్లాక్ పెన్ తో మీరు హెడ్డింగ్ రాయొచ్చు, మీకు అంత టైం ఉంటే, టైం మేనేజ్మెంట్ చేయగలుగుతారు అంటే బ్లాక్ పెన్ తో హెడ్డింగ్ రాయండి, బ్లూ పెన్ తో ఆన్సర్ రాయండి, అది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ సగం ఆన్సర్ బ్లూ పెన్ తో, సగం ఆన్సర్ బ్లాక్ పెన్ తో, లేకపోతే సగం ఆన్సర్ షీట్ బ్లూ తో, సగం ఆన్సర్ షీట్ బ్లాక్ తో, ఇలా మాత్రం మీరు చేసుకోకూడదు. మీ దగ్గర ఒక స్టాక్ ఆఫ్ పెన్స్ కూడా ఉండాలి. 3 to 4 పెన్స్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ విత్ యూ. ఇప్పుడే జస్ట్ 15 days లెఫ్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్, బై పెన్స్ అండ్ కీప్ ఇట్ విత్ యూ, రెడీగా పెట్టుకోండి ఆ స్టాక్ ఆఫ్ పెన్స్. ఓకే, సేమ్ బ్రాండ్ ఆ పెన్, మరి కొత్త పెన్ కూడా ఎగ్జామ్ లో రాయకూడదు. ఇప్పుడే మీరు కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోండి ఆ పెన్ తో. సో కొంచెం మనం రాసేస్తే ఆ పెన్ తో ఫ్రీగా రాయొచ్చు. కొత్త పెన్ రాసినప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది కదా, స్మూత్ ఫ్లో రాదనమాట. ఓకే, సో ఆ పని కూడా చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ రైటింగ్ కర్సివ్ లో రాయాలా, స్ప్లిట్ హ్యాండ్ రైటింగ్ లో రాయాలా అని చాలా మంది అడుగుతారు. మీ హ్యాండ్ రైటింగ్ కర్సివ్ ఉన్నా స్ప్లిట్ ఉన్నా నో ప్రాబ్లం, యువర్ హ్యాండ్ రైటింగ్ షుడ్ బి నీట్. ఓకే, రీడబుల్, ఎగ్జామినర్ చూడగానే కొంచెం మంచిగా అట్రాక్టివ్ గా ఉండాలి. హీ షుడ్ బి ఏబుల్ టు రీడ్ యువర్ ఆన్సర్స్, ఇది మినిమం రిక్వైర్మెంట్. ఓకే, సో ఇప్పుడు 15 days లో మీరు హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేస్తారు అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. డోంట్ ట్రై దట్ ఆల్సో. వాట్ ఎవర్ ఈస్ యువర్ హ్యాండ్ రైటింగ్, యూ జస్ట్ ట్రై టు రైట్ ఇట్ నీట్లీ. మీ పేపర్ నీట్ గా ఉంటే చాలు, అది సరిపోతుంది. చూడండి హౌ నీట్లీ షీ హాస్ రిటన్. ఓకే, సో నీట్ హ్యాండ్ రైటింగ్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ టైం మేనేజ్మెంట్, ఎగ్జామ్ లో మనం టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి క్విక్ గా కావాలంటే ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, నేను పక్కకి జరుగుతాను. సో ఏపీ బయో పేపర్, ఇది ఎలా అంటే చూడండి, ఇక్కడ 1 mark క్వశ్చన్స్ ని 2 minutes లో ఫినిష్ చేయడం, 2 mark క్వశ్చన్స్ ని 5 minutes లో ఫినిష్ చేయడం, 4 mark క్వశ్చన్స్ ని 7 minutes లో, అలాగే 8 mark క్వశ్చన్స్ ని మినిమం 20 minutes లో ఫినిష్ చేయడం. ఓకే, అలాగే తెలంగాణ స్టూడెంట్స్ చూడండి ఇక్కడ, అంటే నేను జస్ట్ ఒక బయాలజీ పేపర్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు ప్రతి ఒక్క పేపర్ లో ఇలానే టైం బడ్జెటింగ్ అనేది చేసుకోండి. ఎగ్జామ్ కి అంటే ముందు ఈ టైం ఫ్రేమ్ మీ మైండ్ లో ఉండాలి. సపోజ్ బయాలజీలో 2 mark క్వశ్చన్స్ నేను 3 minutes ఈచ్ అనేది ఫినిష్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో. సో కీప్ యువర్ వాచ్ రెడీ, లేకపోతే మీ ఎగ్జామ్ హాల్లో ఒక క్లాక్ ఉంటుంది. ఓకే, లేకపోతే ఇన్విజిలేటర్స్ మధ్య మధ్యలో చెప్తారు హాఫ్ అన్ అవర్ లెఫ్ట్, 1 hour లెఫ్ట్. బెస్ట్ థింగ్ యూ హ్యావ్ యువర్ ఓన్ రిస్ట్ వాచ్, సరిపోతుంది. అనలాగ్ వాచ్, డిజిటల్ వాచ్, స్మార్ట్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్, రిమెంబర్ దిస్. ఓకే, దెన్ 4 mark క్వశ్చన్స్ ని 5 minutes ఈచ్ ఫినిష్ చేయడం, 6 mark క్వశ్చన్స్ ని 20 minutes లో ఫినిష్ చేయడం. అలా చేస్తే లాస్ట్ లో మీరు 10 minutes కూడా మీకు మిగులుతుంది, 10 minutes లో మీరు రివిజన్ చేసుకోవచ్చు. సో ఇలానే మీరు టైం బడ్జెటింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామినర్స్ దే రియల్లీ ట్రై టు పాస్ యూ ఇన్ ద ఎగ్జామ్. వాళ్ళు నిజంగా ట్రై చేస్తారు మిమ్మల్ని పాస్ చేయడానికి. అందుకే అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్, అంటే బార్డర్ లైన్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. పాస్ అవుతామా లేదా భయపడతారు కదా, సో అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ఏదో 1 year లో మీరు చదువుకున్నారు, ఎక్కడో ఏ చాప్టర్ నుంచి ఆ క్వశ్చన్ ఉంది, ఏదో సంథింగ్ రిలేటెడ్ మీకు వచ్చు కాబట్టి రాసేయండి. ఓకే, రాస్తే ఎగ్జామినర్ ఏంటంటే వాళ్ళు వెతుకుంటారు మార్క్స్, ఎక్కడో ఒక హాఫ్ మార్క్ 1 mark ఇవ్వడానికి ట్రై చేస్తారు. జస్ట్ ఇమాజిన్ మీరు బ్లాంక్ పేపర్ వదిలేస్తే, అసలు ఏమి రాయకపోతే, హౌ ద ఎగ్జామినర్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ మార్క్స్. అర్థమవుతుందా? సో ఆల్వేస్ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి కూడా మార్క్స్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యు లీవ్ ఇట్ అన్అటెంప్టెడ్ 0, అటెంప్ట్ చేస్తే కనీసం 1 mark, హాఫ్ మార్క్ అయినా ఇస్తారు. ఓకే, పాయింట్స్ ఆర్ పారాగ్రాఫ్ లో రాయాలంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటి సబ్జెక్ట్, సోషల్, ఇవి మీరు పాయింట్స్ లోనే రాయండి. పాయింట్స్ రాసినప్పుడు ఇలా ఆరో మార్క్, రోమన్ న్యూమరికల్ ఏబిసి తో మనం చేయొచ్చు, కానీ స్టార్ మార్క్ పెడితే బెటర్. నేను స్కూల్లో ఉన్నప్పుడు స్టార్ మార్కే పెట్టాను. ఓకే, సో పాయింట్స్ బాగా పాయింట్ వైజ్ రాస్తాను అండ్ స్టార్ మార్క్ ఇట్లా పెట్టేస్తాను. సో ఇట్ లుక్స్ గుడ్. ఓకే, ఇంకొకటి హిందీ, ఇంగ్లీష్, తెలుగులో లాంగ్వేజెస్ లో కొన్ని ఆన్సర్స్ మీరు పారాగ్రాఫ్ లోనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో కవి పరిచయ రాసినప్పుడు, లేఖక్ పరిచయ రాసినప్పుడు అది మనం పారాగ్రాఫ్ లో రాస్తేనే బెటర్ ప్రెజెంటేషన్ అన్నమాట. సో గుర్తుపెట్టుకోవాలి విచ్ వన్ పారాగ్రాఫ్, విచ్ వన్ పాయింట్స్, బట్ దాదాపు పాయింట్స్ లో రాయాలి. ఇంకొకటి, ఇది సొల్యూషన్ కీ. కీ పాయింట్స్ అనేది ఆన్సర్ షీట్ మీకు ఎగ్జామినర్ కి ఇస్తారు. సో దాంట్లో మార్కింగ్ స్కీమ్ అంటే ఈ కీవర్డ్ ఖచ్చితంగా ఉండాలి. అందుకే మీరు ఎప్పుడైతే ఆన్సర్స్ రాస్తారో దాంట్లో కీవర్డ్స్ ని అండర్లైన్ చేయండి. అర్థమవుతుందా?
ఆ కీవర్డ్ లేకపోతే మీకు మార్క్స్ ఇవ్వరు. మీరు ఎంత రాసినా ఆ కీవర్డ్ ఉండాలి, లేకపోతే మార్క్స్ కట్ అవుతాయి. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్, సరేనా? దీంట్లో మార్క్స్ అలాట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. ఏం రాయడానికి 1 మార్క్, అపారటస్ రాయడానికి 1 మార్క్, అలాగే ప్రొసీజర్ రాయడానికి 3 మార్క్స్, దెన్ అబ్జర్వేషన్ రాయడానికి 2 మార్క్స్. అర్థమవుతుందా? సో ఇలాగే మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ రాసినప్పుడు ప్రతి ఒక్క స్టెప్ ఇంపార్టెంట్. మ్యాథ్స్ లో న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్యారీస్ మార్క్. ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ గా రాశారు కానీ మీరు స్టెప్స్ రాయలేరు, మార్క్స్ కట్ అవుతాయి. ఓకే, సో దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మొత్తం ఇట్లా స్టెప్స్ రాయడానికి మార్క్స్ ఇస్తారు ఫిజిక్స్ న్యూమరికల్స్ లో, మ్యాథ్స్ న్యూమరికల్స్ లో. అందుకే స్టెప్స్ సరిగా రాయండి. లాస్ట్ ఆన్సర్ ఏదైతే సపోజ్ యు ఆర్ గెటింగ్ x ఈజ్ ఈక్వల్ టు 20 ohms. ఓకే, సో దీన్ని ఇలా పెన్సిల్ తో హైలైట్ చేసి ఒక బాక్స్ చేసేయండి. ఫైనల్ ఆన్సర్ హెన్స్ ప్రూవ్డ్ ఇలా కూడా మీరు రాయాలన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇవి అయితే పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ అన్నమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో, 10th క్లాస్ ఫ్రెండ్స్ తో. అండ్ తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్, మీరు ఎగ్జామ్ రిలేటెడ్ మ్యాటర్ ఏదైతే కానివ్వండి, ఆల్వేస్ చెక్ ఇన్ దిస్ అఫీషియల్ వెబ్సైట్. ఎందుకంటే ఈ మధ్య గూగుల్లో, యూట్యూబ్ లో చాలా మంది చాలా వీడియోస్ పెడతారు, చాలా ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా పెడతారు. సో అథెంటిక్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే ఏది పడినా అది మీరు నమ్మొద్దు. గో టు ద వెబ్సైట్ bsc.telangana.gov.in ఫర్ తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ bsc.ap.gov.in. ఈ వెబ్సైట్స్ లోనే మీరు ఎగ్జామ్ రిలేటెడ్ మ్యాటర్ ని చెక్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఛానల్లో గెస్ట్ పేపర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ 199. సో 199 ప్రైస్ తో మీరు గెస్ట్ పేపర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో షార్ట్ నోట్స్, లాస్ట్ 5 year పేపర్స్ అండ్ సబ్జెక్ట్ వైజ్ 5 గెస్ట్ పేపర్స్ ఆర్ దేర్. ఓకే, సో దట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. ఎగ్జామ్ అయితే సూపర్ రాకింగ్ గా రాయండి. ప్రిపరేషన్ ఫస్ట్ మంచిగా చేయండి. ఇంకా 15 days జస్ట్ డిజపియర్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీ. ఆ ఫోన్, సోషల్ ఈవెంట్, బర్త్డే పార్టీ, ఫంక్షన్, ఇది అది అన్ని మర్చిపోవాలి అండ్ మంచిగా ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. తర్వాత మీ రిజల్ట్ రాగానే యూ విల్ బి సో హ్యాపీ అండ్ మీ పేరెంట్స్ ఫేస్ లో ఆ స్మైల్ కోసమైనా మంచిగా హార్డ్ వర్క్ చేయండి. ఓకే, సో సీ యూ గైస్ ఇన్ అనదర్ వీడియో, సో మెనీ వీడియోస్. ఆల్ ది బెస్ట్, బాయ్.